హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరంతా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు టేస్టీగా టమాటా పప్పు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు, నూనె, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో నేనైతే ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. ఎందుకంటే ఇత్తడి గిన్నెలో చేసే వంటలు చాలా ఆరోగ్యం. అందువల్ల ఒక గిన్నెలో కందిపప్పు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా అరగంట సేపు నానబెట్టుకుంటే కందిపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. అలాగే దాంట్లో విలువలన్నీ అలానే ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న పప్పులో మనం టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత మధ్యలో తీసుకొని చూసుకుంటూ పప్పు గుత్తితో పప్పుని చక్కగా ఎనుపుకోవాలి. దీని తర్వాత ఉప్పు సరి చూసుకొని అందులో కొంచెం పప్పు బాగా ఎనిపిన తర్వాత టమాటా రసం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పక్కన చిన్న గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, కొంతమందికి ఇష్టమైతే ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కాల్చుకొని పోపు రెడీ అయిన తర్వాత దాన్ని తీసుకొని బాగా ఎనిపిన ఉడికిన పప్పులో యాడ్ చేసుకుంటే టేస్టీ టమాటా పప్పు రెడీ. చూసాయి కదా పప్పు ఎంత సులభమో. ఇదే పప్పులో మనము ఏ కూరగాయ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. అయితే ఏ కూరగాయ ముక్క యాడ్ చేసుకుంటే ఆ పప్పు, దోసకాయకి యాడ్ చేసుకుంటే దోసకాయ పప్పు, ఇలా ఆకుకూర పప్పులు రకరకాలుగా చేసుకోవచ్చు. బేసిక్గా పప్పు అంటే ఇదే ప్రాసెస్ అండి. ఎవరైనా ఫాలో అవ్వాల్సింది. ఇలా చేయడం వల్ల సింపుల్గా, ఈజీగా, ఇంకా టేస్టీగా పప్పు అనేది తయారైపోతుంది. నా ఛానల్కి కనుక కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి కొత్త వీడియోస్, కొత్త కుకింగ్ వీడియోస్, డిఐవైస్, ఇంకా మేకోవర్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. క్లిక్ చేయండి. నేను చేసిన ఏ కొత్త వీడియో అయినా మీకు ఉచితంగా నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ హెల్దీ డే. హోప్ మీకు ఈ టమాటా పప్పు ప్రొసీజర్ ఈజీగా, సింపుల్గా అర్థమయ్యేట్టు నేర్పించాలని అనుకుంటూ టేక్ కేర్.